ఇదొక ఇంట్రెస్టింగ్ న్యూస్ కనపడుతుంది ఇక్కడ. దానం రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారంట ఖైరతాబాద్ ఎమ్మెల్యే. మరి రిజైన్ చేస్తే గెలిచే పరిస్థితి ఉందా మనోడికి, దానంకి? ప్రస్తుతం సిచ్యువేషన్ ఉందా అక్కడ? ఇప్పటికే మనకి జూబ్లీ హిల్స్, గోషామహల్లో ఎన్నికలు వచ్చే అవకాశం కనపడుతుంది. జూబ్లీ హిల్స్ అయితే కన్ఫామ్, మాగంటి చనిపోయారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎలక్షన్ నిర్వహించాలి. గోషామహల్లో కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే రాజాసింగ్ రిజైన్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. మరి ఇప్పుడు దానం కూడా రిజైన్ చేస్తే 3 చోట్ల బై ఎలక్షన్ వచ్చే అవకాశాలు నిజంగా ఉన్నాయా? దానం ఆ నిర్ణయం తీసుకోగలుగుతారా? ఖైరతాబాద్లో ఆ పరిస్థితులు నెలకొన్నాయా? దానంకి అంత ఇది ఉందా అక్కడ ఖైరతాబాద్లో? గ్రేటర్ హైదరాబాద్లో రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఎమ్మెల్యే మాగంటి మరణంతో జూబ్లీహిల్స్ సెగ్మెంట్తో పాటు మరో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే గోషామహల్ ఎమ్మెల్యే రాజీనామాను బీజేపీ యాక్సెప్ట్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే వార్త పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం స్వల్ప వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయాడు. అయితే దానం పార్టీ మారటాన్ని సీరియస్గా తీసుకున్న బీఆర్ఎస్ ఆయన ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా త్వరలో తీర్పు రాబోతుంది. అయితే ఒకవేళ కోర్టు తన శాసనసభ సభ్యతను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చే కంటే ముందే మనోడే రిజైన్ చేద్దామని ప్లాన్ చేశాడంట.